తిరుగుతూనే ఉంటుంది. అది సరిగ్గా తిందు, ఇంటికి వచ్చి వే ఉంటుంది. మళ్ళీ వేస్తారు పచ్చిగడ్డి, ఇక్కడ వేయక తప్పదు, లేకపోతే అది ఆకలిగా వచ్చింది అది. సో సమృద్ధిగా ఉంది ఎక్కడ గడ్డి, అందుకని అక్కడ తినాలి. అట్లనే చాయిస్ దండిగా ఉన్నాయి కాబట్టి అన్ని చాయిస్ మీద పోతూ ఉంటావు. ఆ చాయిస్లో వాళ్ళు బాగా వెళ్ళారు కాబట్టి అక్కడికి వెళదాం. ఆ చాయిస్లో నువ్వు అట్లా చూడొద్దు. ఫస్ట్ నీ చాయిస్ చూసుకో. నీ మనసు ఒక్కటి కంప్లీట్ చేయి పూర్తిగా. అప్పుడు కంప్లీట్ చేసినప్పుడు నీకు తెలుస్తుంది. కానీ చంచలం పడకూడదు. పీయూసీలు వచ్చినప్పుడు అప్పుడప్పుడే అనిపిస్తుంది ఏ సబ్జెక్ట్ తీసుకోవాలా, అది తీసుకోవాలా, ఇది తీసుకోవాలా, నానా అవస్థపడి కొంచెం తీసుకోవటం మళ్ళీ వాపసు రావటం చేయకూడదు. అట్లా నీ మనస్సు నీ బుద్ధి స్థైర్యం చేసుకొని నీ కొంచెం బుద్ధి చెప్పేటువంటి వాళ్ళ దగ్గర కొంచెం అడ్వైస్ తీసుకొని చేస్తే, పశువులు కాపరే వాడు చెప్పినట్టుగా అది అక్కడే భోంచేస్తే బాగా దానికి కడుపు నిండుతుంది. దాన్ని వదిలేస్తాడు, పశువు కాపలా వదిలేస్తాడు, స్వతంత్రంగా వెళుతూ ఉంటుంది ఆవు. అట్లా వెళ్ళి మళ్ళీ ఆకలిగానే ఉంటుంది. అట్లా అయిపోయింది నీకు. కాపలా వాడు ఎవరు లేరు నీకు. అంటే ఒక మాస్టర్, ఒక గురువు, ఒక అమ్మ, ఒక ఉంటే ఎవరైనా నీకు పెద్దలది కూడా మాట వినాలా. మాట వినకపోతే నీకేమవుతుంది, అటు ఇటు నీకు స్వాతంత్రం. ఇది చాయిస్ దండుకుంటుంది. పంచార్ అంగడికి వెళ్ళినప్పుడు, కే మార్కెట్ వెళ్ళినప్పుడు అట్లా అనిపిస్తుంది అంతా కూడా. అది తీసుకోవాలి, అక్కర్లేని పదార్థం కూడా తీసుకొని దాన్ని లాస్ అయిపోతాం. అట్లా ఆశ మనకు. ఆ ఆశ అనేది మీరు చంపుకొని ఒక గురి అన్న తర్వాత ఆ గురి పూర్తి వెళ్ళి అక్కడ నీకు ఫెయిల్ అయినప్పుడు వేరే చూసుకోవాలి. నీకు సగంలోనే వస్తే ప్రయోజనం ఏంటి? దాన్ని ఎవరు ఏమీ చేయలేరు. అప్పుడు ఒక డాక్టర్ కానీ, ఒక గురువు కానీ, ఒక అమ్మ కానీ మాట విను. అప్పుడు వింటే అవుతుంది. ఒక మంచి ప్రొఫెసర్ మాట విను, సరిపోతుంది. ఓకే నాన్న. చంచలం ఎక్కువ పెట్టుకోవద్దు అని చెప్తున్నా. అది అందరికీ అదే చెప్పేది. నీకే అందరికీ పాపం అందరికీ అదే ఉంది. వ్యాపారంలో కూడా ఓడిపోయే వాళ్ళు ఉన్నారు. ఆ వ్యాపారం చేస్తారు, ఈ వ్యాపారం. మన ఇంకొకరిని చూసి చేయకూడదు ఉంటున్నా. వాడికి కలిసి వచ్చింది చేస్తున్నాడు. అది చూసి మనం ఇదేం పెడతామంటే ఊరంతా అదే పెడతారు, తగ్గిపోతుంది. ఇప్పుడు ఉల్లిపాయలు ఒకటో ఉపారి వచ్చింది అక్కడ నెల్లూరు దగ్గర, బాగా వ్యాపారం వచ్చింది. అందరూ ఉల్లిపాయలు వేశారు. చూసుకో, అందరూ ఉల్లిపాయలే. సడన్గా రేటు తగ్గిపోయింది. అనుకున్నవాడేం పాపం, అయ్యో ముందుగా నా తరకారీ నా కూరగాయలు వేసుకుంటే బాగుండు, ఉల్లిపాయ వేసి నష్టపోయాను. వాళ్ళంతా లాభం పడ్డారు. నేను నష్టపోయాడు. అందరూ ఉల్లిపాయలు వేశారు. ఒక్కడు అంగడి పెడితే అందరూ అంగడి పెడతాం. ఇది ఒకరిని చూసి మనం కాదు, మన మనస్సు, మన ఎక్స్పీరియన్సు, మనతో ఉండినటువంటి వాళ్ళతో కొంచెం మాట వింటే బాగుంటుంది. వాట్ ఇస్ దిస్ మంకీ? కల్కి అవతార్ ఈజ్ కమింగ్ నాట్ నో. ఓకే, నో. ఓకే, డోంట్ వరీ అబౌట్ దట్. నువ్వేం భయపడద్దు. అమ్మా గట్టిగా, నేను పర్సనల్ అడగద్దని చెప్పా. ఇది అందరికీ ఉపయోగపడదు. పిల్లలు అవును. అమ్మా, నీకన్నా ముందుగానే, దీనికన్నా ముందుగానే ఆర్టిజం పిల్లలు చాలా పుట్టారు. మన ఏజ్లో ఉండేవాడు, వాళ్ళంతా బతుకుతున్నారు. రెండవది, ఇటువంటి దేవకార్యం, మనిషి కార్యం బాగా చేసేటువంటి వాళ్ళు కొన్ని సంస్థలు కూడా పైకి వస్తున్నాయి. అక్కడ ఇప్పుడు మనము ఇండియాలో
ఇప్పుడిప్పుడే ప్రారంభమైపోయిన ముసలి వాళ్ళది ఓల్డేజ్ వాళ్ళది స్వర్గంలాగా చేస్తున్నారు. చిన్న డబ్బు ఇచ్చినా చాలు. ఇప్పుడు అటువంటి కష్టపడినటువంటి అటువంటి అమ్మ నువ్వు సమాజంలో కొంతమందితో వెళ్ళి నువ్వు ఒక ఆర్టిజం స్కూల్ ఒకటి పెడుతున్నారు. మేము ఇప్పుడు పెట్టాం కదా, వాగ్దేవి స్కూల్ పెట్టాం, అక్కడ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాం. కాబట్టి యోచన చేయకూడదు. తల్లి అయినటువంటిది యోచన చేయకుండా దరిద్రము నాకు పుట్టింది కర్మ అనుకోకుండా దాన్ని, ఇప్పుడు మన స్వామీజీ భక్తుల్లో చాలామంది మాటలు కూడా రావు, భగవద్గీత పూర్తి చెప్తుంది, ఏమంటావు? అట్లా ఉన్నారు, చాలామంది ఉన్నారు. 4 ఉన్నారు. చికాగోలో ఒక అబ్బాయి ఉన్నాడు, అవధూతలాగా ఉన్నాడు. అందుకని ఇది ఎక్కువ మనం ఎప్పుడూ కర్మ పుట్టాడు అది ఇంకా ఎక్కువైపోతూనే ఉంటుంది. అది అందుకని 2-3 తల్లిదండ్రులు కష్టపడుతూనే ఉన్నారు. స్వామీజీ భక్తులు అపరూపమైన స్వామీజీ భక్తులు, వాళ్ళు అంత భక్తి ఎంతుందో తెలీదు. అయినా వాళ్ళు సమాధానంగా ధైర్యంగా ఆ పిల్లల్ని సాకుతున్నారు. నేను కూడా దగ్గర ఉండి వాళ్ళతో ఒక ఫ్యామిలీ మెంబర్గా నేను కూడా వాళ్ళ దగ్గర ఉన్నా, మాట్లాడుతూనే ఉంటా. అప్పుడప్పుడు నేను వాళ్ళతో మాట్లాడి సమాధానం చెప్తూ ఉంటా. ఇప్పుడు అబ్బాయి మాట్లాడుతున్నాడు, అబ్బాయి కంట్రోల్లో ఉన్నాడు. అంటే ఒకటి ఫ్యామిలీ కాదు నేను చెప్తున్నా, 100 కొద్ది ఫ్యామిలీలు. అంటే వాళ్ళు కంప్లీట్గా స్వామి స్నేహం చేయాలి. వాళ్ళు నేను చేయటం కాదు, నాతోటి రావాలి వాళ్ళు. నేను వాళ్ళ తట్టు పోవటం కాదు. నాతోటి వచ్చారంటే నేను వాళ్ళ తట్టు వెళతాను, నాతోటి రాకపోతే నేనేమీ చేయలేను. అప్పుడు అట్లీస్ట్ 100% నీకు బాగా కాకపోయినా అట్లీస్ట్ తన భోజనం తాను ఉండేటట్టు కూడా పిల్లలు తయారవుతున్నారు. కాబట్టి యోచన చేయాల్సిన పని లేదు, పిల్లలు కనాల్సిందే ఏమన్నా కానీ. కరెక్ట్. చూసారా, మంచిమ్మా మంచి. అటువంటి అందుకే అదే చెప్పింది, వీళ్ళకి అది లేదు భక్తి, వీళ్ళకు అది రావాలా, నీలాగా మొండితనం రావాలా, రాదు వీళ్ళకి. చూపిస్తారు, లైన్లో చూపిస్తారు, ఆర్టిజం అంటారు, స్వామీజీ ఏం చేయాలంటారు, తోరం కట్టువంటి. నేను ఏం చేస్తూ ఆ లైన్లో వాళ్ళతో ఎక్కువ నేను మాట్లాడి స్నేహం చేయడానికి వీళ్ళక దూరం కట్టు బాగుంటా. మళ్ళీ వచ్చి నేను ఎంత విసుక్కున్నా కూడా నా మీద పడాలి, వాడు వదలకూడదు. అప్పుడు ఏదో ఒక మార్గం చెప్తారు. అట్లా నేనే చెప్పించాను అనుకో, రావద్దండి, ఇట్లా ఊరికే చెప్తున్నా. అట్లా ఆ విధమైన భక్తి మీకు కలగాల. నేను రమ్మన్నా మీరు రాలేండి, అట్లా కలగాల. మనం కలిగినప్పుడు ఖండిత ఏదో దిక్కు ఖండితంగా కనపడుతుంది. చాలా సంతోషం. పాత భక్తురాలు అదే అనుకున్నాను, చూస్తాం ముఖం చూస్తేనే జ్ఞాపకం ఉంది. అవునమ్మా వాళ్ళకి తెలియదు, చూడండి ఆ మహిమ వాళ్ళకి తెలియదు. వీళ్ళందరూ కొత్త వాళ్ళు. ఓకే, ఏనన్నా నువ్వెందుకు వచ్చింది, నీకేం ప్రశ్న వచ్చింది? అవునయ్యా, నిన్న 2-3 రోజులు తినిన ఆహారం నీకు ఈరోజు రక్తంలో వచ్చి ఏమో తాపత్రం అవుతుందో లేదా? అదే పునర్జన్మం అంటే. నిన్న చేసిన పాపం ఈరోజు అనుభవిస్తావు, ఈరోజు చేసింది రేపు అనుభవిస్తావు. నిన్న మంచి ఆహారం తింటే ఆరోగ్యంగా ఉండేవాడివి నువ్వు. 4 లడ్లు ఎక్కువ తినేసావు, సమోసా 4 తిన్నావు. చెప్తున్నా, ఎవరు తప్పది కదా? అట్లనే మంచి కర్మ చేస్తే మంచిగా పుడతాడు. నువ్వే నాకు ఆన్సర్ చెప్పావు. ఆన్సర్ నీ క్వశ్చన్లోనే ఉంది, నేను చెప్పాల్సిన పనే లేదు. చెడు చేస్తే చెడు. అట్లా మంచి పదార్థం తింటే మంచిగా ఉంటావు. అది క్షమాపణ ఉంది, పరమాత్ముడు ఇస్తాడు, ఖండితం ఇస్తాడు. మనకు తెలియకనే అవుతుంది కదా, ఇస్తాడు. మనం అట్లా విధంగా చూస్తే అయితే కూరగాయల్లో ఉన్నాయి పురుగులు, తింటాం, మరి పాపం వచ్చినట్టే కదా. సో మన రక్షణ చేసుకుంటున్నాం. ఇప్పుడు విశ్వామిత్రుడు ఉన్నాడు, ఆయన పెద్ద మనిషి, మీకు తెలుసు కదా. విశ్వామిత్రుడు ఆకలి ఎక్కువైపోయింది, వెళుతూ నిలిచాడు ఒక చోట. నాకు ఆకలి ఏమన్నా పెట్టు అన్నాడు ఒక అంగడికి వెళ్ళి. నా దగ్గర ఏముంది,
నా దగ్గర ఏమీ లేదు, ఏదో ఈ మాంసం ఉంది. అప్పుడే పచ్చి మాంసం పెడతాడు. మాంసం తినవచ్చా ఆయన? అది ఎవరో రాముడు తిన్నాడు, కృష్ణుడు తిన్నాడు, అది ప్రశ్న కాదు ఇప్పుడు. అది మనము నిదానంగా చూసుకుందాం. ఎవరేం తిన్నారు ఆహార డిపార్ట్మెంట్ వాళ్ళకి వదులుతాం, మనకెందుకు అది తాపత్రం. సరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. అట్లా విశ్వామిత్రుడికి పెట్టడానికి బాధపడతాడు. నా దగ్గర ఏమీ లేదు, ఇది ఉంది అంటాడు. అదే ఇవ్వు అంటాడు, తినేస్తాడు. తింటూనే ఆయన చాలా సంతోషపడతాడు. ఆ మాంసం అమ్మేవాడు నీళ్లు తీసుకొచ్చి ఇస్తాడు. తినిన తర్వాత నీళ్ళు ఇవ్వాలి కదా. దుర్మార్గుడా, భ్రష్టుడా, నీచుడా, నన్ను బ్రాహ్మణుడుగా ఉండి నాకు నీళ్ళు ఇస్తావా తాగటానికి? ఏమో ఆయనకు బుద్ధి లేదా, లేక ఏమైనా బుద్ధి చెడిపోయిందా, లేక ఈయనకు చెడిపోయిందా, ఏమంటావు దానికి? శాపం ఇచ్చాడు, నాకు నీళ్లు ఇస్తావా నువ్వు దుర్మార్గుడా, దుష్టుడా, దురాత్ముడా, నువ్వు పంది జన్మం కలుగుగాక. చికెన్ పెట్టి లక్షణంగా అన్నం ఇస్తే, నీళ్ళు ఇస్తే తిట్టాడు. ఎందుకు? ఎందుకంటే విశ్వామిత్రుడు ఆయన అగ్ని కూడా తిని అరిగించుకోగలడు, అది వేరే. ఆయన తపస్వి, మహాతపస్వి. మన చేత కాదు. రాళ్ళు కూడా తినొచ్చు, మనకు తెలియదు. ఆయన నేను చూడలేదు అంటారు, అది ఓకే. అప్పుడు ఆయన అంటాడు ఒకే మాట, నీకు జన్మ ఎందుకంటే తక్షణం జన్మ, ఇంకొక జన్మలో నువ్వు ఉత్తమ జన్మానికి వెళ్ళటానికి కోసరం అన్ని పాపాలు సంబంధించినటువంటి పంది జన్మ వచ్చేస్తుంది పోతున్న తర్వాత. సరే నాకు పోతే పైన నీళ్ళెందుకు మీరు తాగలేదు అంటాడు ఆయన. నాకు శాపం పెడితే పీడపాయ లేదు నాయన, నాకు నువ్వు మాంసం పెట్టిన తర్వాత నేను ఒకే ముద్ద తినిన తర్వాత నాకు ప్రాణం వచ్చింది, ఇప్పుడు నాకు శక్తి వచ్చింది. అప్పుడు నా స్వధర్మం నేను చేయాల. నా స్వధర్మం నుంచి కింద పడి చచ్చిపోతున్నప్పుడు నువ్వు ప్రాణం పోసావు. ప్రాణం ఇచ్చిన తర్వాత నా స్వధర్మం, అదో అక్కడ చెరువు కనపడుతుంది, అక్కడ వెళ్ళి నీళ్లు తాగుతాను నాయన. నేను స్నానం చేసి నీళ్లు తాగి మాంసం తినిన దానికి కర్మను ఆచరించుకుంటూ తిని నాకు మాంసం పెట్టిన వాడికి ఉత్తమ లోకం దొరకని అని చెప్తాను అని. ఏమంటావు దీనికి? ఏమో దంతకథలేండి అంటావా, లేక ఏమంటావు? నిజమైన జరిగిన కథ ఇది. అందుకని స్వధర్మం వచ్చినప్పుడు మనము దాటుకొని వెళ్ళాల. చీమని తొక్కకూడదు, కావలసిగా తొక్కకూడదు. పోతే క్షమిస్తాడు స్వామి, మనకు తెలియకనే అవుతుంది కాబట్టి క్షమిస్తాడు. ఇప్పుడు అబ్బా అంటాం, ఎంత దోమను కొట్టకూడదని ఎంత సంకల్పం చేసుకొని నువ్వు కూర్చున్నప్పుడు కూడా చుర్రు అన్నప్పుడు వెయ్యి అంటావు. పోయిందే దోమ, చచ్చిందా? ఊరికే ఉండకుండా దాన్ని ఇట్లా చూస్తాం, చచ్చిందా లేదా, అది ఫీమేలా మేలా అని చూస్తాం. ఎందుకయ్యా ఫీమేలా మేలా? చంపావు కదా, అంతే కదా. కరిచింది మేలా ఫీమేల్? టైం అయిపోయింది. లాస్ట్ క్వశ్చన్. ఓకే. దేవుడు అవును, మనలో ఉన్నాడానే. ఏనేను ಅಂತ ಅದು ನಿಜ. ಕನ್ನಡದವಳ ನೀನು? ಓಕೆ, ಎರಡು ಬರುತ್ತಾ? ಓಕೆ, ಅದು ನಿಜಾನ ಅಂತ ನೀನು ನಂಬುತ್ತೀಯ ಬಿಡ್ತೀಯ? ಹಾಗಾದ್ರೆ ನಂಬು, ಯಾಕೆ ಸುಮ್ಮನೆ ಯೋಚನೆ ಮಾಡ್ತೀಯ? ನಂಬು. ಇದೆ, ಅವನು ಇದ್ದಾನೆ, ಉಂಟು. ಹೌದಾ, నేను నీతోనే చేరుకుంటా. ఇదానే, అవుదు. నువ్వు నమ్ముతున్నావు కదా, అందుకని. నువ్వు నమ్మనను, దానికి వేరే ఆన్సర్ చెప్తాను నేను. నువ్వు నమ్మిన తర్వాత ఇంకేం ప్రాబ్లం ఏముంది? ఏం లేదు. ఓకే, దాని గ్యారంటీ నేను చెప్పలేను. ఓకే, నేనేమో చూడలేదమ్మా, నీకు మరి సర్వర్గా ఉండు. ఓకే, నాకు తెలియదమ్మా. ఓకే, ఇప్పుడు టైం అయిపోయింది చాలా. నాకు కూడా పాటలు పాడుతున్నాయి కడుపులో. కచేరీ ఇప్పుడే కచేరీ సురు. గుర్రు గుర్రు ఏంట్రా? అవును అవును.
వాళ్ళ నీళ్ళు ఎందుకు పోలుస్తావు నువ్వు? నాకు అర్థం కాలే. నీ తట్టలో ఉండే హాయిగా తినయ్యాను, ఇంకొక తట్ట ఎందుకు చూస్తావు? పని లేక. నీ ధర్మము, నీ మనస్సు, నీ నమ్మకము, నువ్వు వెళ్ళు అంతే. కానీ వాళ్ళది వేరే చోట వెళ్ళొద్దు నువ్వు, అంతే. వాళ్ళ జోలికే వెళ్ళొద్దు నువ్వు. థ్యాంక్స్, హలో అని అంతే. వెళ్ళినప్పుడే మనకు తాపత్రయం వస్తుంది. కంపారిజన్ యాక్ట్ చేసుకుంటావు నువ్వు, నాకు అర్థం కాలే. నా డ్రైవింగు, నా తాపత్రయం, నాది, నా భార్య. కంపారిజన్, వాళ్ళని భార్యను చూసి నా భార్య కన్నా బాగుంది, అప్పుడు చూసి చెంపదెబ్బ వేస్తారు వాళ్ళు పని లేక. నువ్వెందుకయ్యా నీ భార్యను చూసుకొని హాయిగా లక్షణంగా ఉండు. పక్కింటి భార్య వద్దయ్యా మనకు. ఎందుకయ్యా? పక్కింటి మొగుడు వద్దు, పక్కింటి భార్యను వద్దు మనకు. మన మొగుడు సర్వస్వం పరమాత్ముడు ఇచ్చాడు. నా మొగుడు గుండు మొగుడు, హాయిగా లక్షణంగా ఉందాం, చూసుకొని తిన్నాము, పూజ చేస్తాం. పాత పూజ చేసే బదులు గుండు పూజ చేస్తాం. ఓకే, మా ఇష్టం. పాదాలు అన్ని చోట్ల ఉన్నాయి, పైన ఉన్నాయి, కింద ఉన్నాయి. అమ్మో, రేపటి నుంచి అట్లా పంచాయతీ నువ్వు వెళ్ళి. ఇప్పుడే గురువుగారు చెప్పారు అని చెప్పేసి గుండు పూజ చేయొద్దు నువ్వు. పప్పు దగ్గరే కూర్చున్నాడు ఆయన, చూస్తున్నాడు, భయపడుతున్నాడు. ఇప్పుడు ఏం చేస్తుందో లోపల ఇంటికి వచ్చి. పాపం. ఓకే ఓకే, మా గ్యారెంటీ కార్డు ఇస్తానులే నీకు. ఇప్పుడు వెళదామని అన్నా లేట్ అయిపోయింది. ఓకే, సమస్య ఎన్నో ఉంటాయి మనకి, అడుగుతుంటే దండిగా ఉంటాయి, వస్తూనే ఉంటాయి మనకు, పుట్టలో పురుగులాగా వస్తూ ఉంటాయి. అవి ఎప్పటికీ సమాధానం పడము, అంతే. ఒక్కటే మొండిగా సమాధానం పడటానికి నేర్చుకోవాలంతే. అంతే, నా గతి ఇంతే, నేను ఇంతే, నాకు ఇంతే దేవుడిచ్చాడు అనుకుంటే మళ్ళీ మరుసటి రోజు మారిపోతుంది మన జీవితం. ఇది కాక ఎందుకు ఇచ్చా దినము తిడుతూ ఉంటే రాత్రి అంతా ఏడ్చేది ఎందుకు? తలకాయ నొప్పి, రేపు పొద్దున మళ్ళీ మందులు గిందులు ప్రాబ్లం. హ్యాపీగా ఉండాలి, మనం నవ్వుతూ ఉండాలా. ఇండియాలో ఆడవాళ్ళకి వయసు ఎక్కువ, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ నవ్వుతూ ఉంటారు. మగవాళ్ళు మేము నాకేం తెలుసు, డాడీ మమ్మీ ఎక్కడ చూసు, నాకేం తెలుసు, అంత కోపం. డాడీ ఈరోజు నేను లైన్ చెప్తాను, నాకు కొత్త పరా, మీ లోపల ఉంది మీ అమ్మ. డాడీ సాక్స్, ఇప్పుడు సాక్స్ కూడా ఇప్పుడు అదే నా కష్టం. నాకు ఏదో పాత పేపర్ చదువుతూ ఉంటాడు, అడ్వర్టైజ్మెంట్ పేపర్. ఏం చేస్తాం, పని ఎతుకుతూ ఉన్నాడు. పని అయిపోయింది, రిటైర్డ్ అయిపోయింది, ఇంకో పని ఎతుకుతున్నాడు. అందుకని ఆయన కష్టం ఆయనకి పాపం. అందుకని ఆడవాళ్ళు చూడండి నవ్వుతూ ఉంటారు. ఆక్సిజన్ ఎక్కువ, వయసు ఎక్కువ వాళ్లకు. మామూలు ఇండియాలో ఫస్ట్ అంకుల్ గారు వెళ్ళిపోతారు, ఆంటీనే బతికింటుంది. ఓకే, ఎందుకంటే అంకుల్ గారికి సంతోషమే లేదు, సంతోషపడాడు ఆయన. ఎప్పుడు కోపం, ఎప్పుడు అప్సెట్, ఎప్పుడు బడ్జెట్ వేసుకుందే బడ్జెట్. హాయిగా బడ్జెట్ ఆవిడకి ఇస్తే అది చూసుకుంటుంది. అది ఎంత బాగుంటుందో అది చూడరు. ఓకే ఓకే, మనకు టైం అయిపోయింది. ఇప్పుడు సేవార్థ్ గారు, నేనేమన్నా తప్పుగా మాట్లాడింటే ఏమనుకోకండి. ఓకే, ఏం లేదా, నాకు ఏదేదో అన్నాసాను కదా, గుండు పండు అని అనేసి, అందుకని. ఓకే ఓకే నాన్న, జయ గురుదత్త. వస్తూ ఉండండి, కెనడా వాళ్ళు, తెలుగు వాళ్ళు. లేకపోతే ఇన్ని రోజులు నేను ఎందుకుంటాను ఇక్కడ? ఏదో ఉంది, మీకు నాకు ఏదో సంబంధం ఉంది. మీకు తర్వాత తెలుస్తుంది, నిదానంగా తెలుస్తుంది. నీ జీవితంలో స్వామీజీ ఎందుకు వచ్చారో, ఎందుకు మనం దగ్గరికి వస్తున్నాం, ఎందుకు ఆకర్షితులవుతున్నాం, మరి మేము మోసం చేస్తున్నామా లేక ఆయన మమ్మల్ని మోసం చేస్తున్నారా? ఇద్దరూ మోసం చేసుకున్నాం అంతే. తాపత్రయం ఉండదు. నువ్వు మోసపోయావు, నేను మిమ్మల్ని చూసి నేను మోసపోయా, ఇద్దరు మోసగాళ్లే చేరుకున్నాం అంతే. ఆ హనుమంతుడు రక్షించుకుంటాడు. మన ఇద్దరు మోసం, ఏ మోసం పచ్చిదో ఏ మోసం మంచిదో చూసుకుంటాడు ఆయన అంతే. ఓకే, దాని చీరలేనా? వీడొకడు అంగడివాడు.